వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అరుణాచల మాహాత్మ్యం 18వ రోజు పారాయణం. సూత మహర్షి ఋషులకు తర్వాతి కథను ఇలా వివరించసాగాడు. మార్కండేయుడు నందీశ్వరునితో, స్వామి, మీ నుండి వినవలసినదంతా విన్నాము. మునులు నేను ఇప్పుడు గౌరీదేవి తపస్సు చేసిన విధానమును తెలియగోరుచున్నాము అని కోరగా నందీశ్వరుడు ఇలా పలికాడు. నేను తెలుసుకున్నది మీకు చెబుతాను. పూర్వము దక్షపుత్రిక అయిన సతీదేవి శివుని వివాహము చేసుకున్న సంగతి మీకు తెలుసు. తండ్రి చేసిన శివద్రోహమునకు ఆమె దుఃఖించి రోషముతో ఆమె యోగాగ్నిలో శరీరమును దగ్ధమునర్చుకున్న విషయం శివాజ్ఞచే వీరభద్రుడు దక్షయజ్ఞమును ధ్వంసం చేయుట, దక్షుని శిరమును ఖండించుట, దేవతలందరినీ శిక్షించుట, అదితి మొదలైన దేవతా స్త్రీలను అవమానించుట, సూర్యుని దంతములను ఊడగొట్టుట, అగ్ని చెయ్యిని విరగ్గొట్టుట మొదలైన గాథలన్నీ మీరు విన్నవే. ఆ తర్వాత సతీదేవి మేనకా హిమవంతులకు పుత్రికయై జన్మించి ఉమా, పార్వతి అనే పేర్లతో ప్రసిద్ధి చెందెను. సతీ వియోగంతో శివుడు స్థాణువనమున తపోనిష్టలో ఉన్నాడు. కొంతకాలము ఇలా గడువగా హిమవంతుడు తన పుత్రికను శివుని పరిచర్యకై నియమించాడు. మహాసౌందర్యవతి అయిన పార్వతి శివ పరిచర్య చేసుకున్న అవకాశమును పురస్కరించుకుని మన్మథుడు శివునిపై పుష్పబాణమును ప్రయోగించటానికి ప్రయత్నించాడు. అది శివునికి కోపకారణమై తన 3వ కంటి నుండి ఉద్భవించిన అగ్నితో మన్మథుణ్ణి దహింపచేశాడు. జితేంద్రియుడైన శివుడు ఎవరూ కనుగొనలేని ప్రదేశమునకు వెళ్ళాడు. ఆ శివుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకొనుటకు పార్వతి గౌరీ శిఖరమునకు వెళ్ళి తపస్సు చేయసాగినది. కొంతకాలమునకు శివుడు ప్రసన్నుడై ఆమెను స్వీకరించాడు. పార్వతీ పరమేశ్వరులిద్దరూ పరమానందంతో రమించుచుండగా వైధవ్య దుఃఖముతో కుమిలిపోతున్న రతీదేవి పార్వతీదేవిని తన పతి ప్రాణములకై ప్రార్థించినది. ఆమె దుఃఖమును చూసి జాలి చెంది పార్వతి మన్మధుణ్ణి సజీవునిగా చేసినది. హిమవంతుని ప్రార్థనపై పార్వతీ పరమేశ్వరుడు హిమవంతుని భవనంలో ఆనందంగా ఉన్నారు. ఆ కాలములో శుంభనిశంభులనే దైత్యులు బ్రహ్మను గూర్చి తపస్సు చేసి తమకు ఏ పురుషుని వలన కూడా మరణము లేకుండా వరమును పొందారు. ఈ విషయమును తెలుసుకున్న దేవతలు బ్రహ్మ విష్ణువులతో కలిసి శివుని వద్దకు వెళ్ళి శరణు వేడారు. మహేశ్వరుడు వానికి అభయమిచ్చి శుభప్రదమైన కాలము వచ్చి వరకు నిరీక్షింపుమని చెప్పాడు. దేవతలను ఇలా పంపివేసి పార్వతీపతి యథాపూర్వకంగా పార్వతితో విహరింపసాగాడు. ఒకనాడు పార్వతిని చూసి ప్రేమతో శివుడు ఓ కాళీ అని పిలిచాడు. అప్పుడు పార్వతి శివుని ప్రీతి కొరకు తన నల్లని చర్మమును తక్షణమే విసర్జించింది. అలా ఆమె స్వేచ్ఛగా విసర్జించిన చర్మము నేలపై పడిన స్థలము మహాకాశీ అనే క్షేత్రమైనది. ఆ క్షేత్రము మహోత్తమ క్షేత్రముగా ప్రసిద్ధి చెందినది. ఆ నల్లని చర్మము కౌశికీ అనే పేరుతో వింధ్య పర్వతములో తపస్సు చేయుచున్నది. ఆమె రాక్షసులను హతమార్చింది. గౌరీ శిఖరములో తపస్సు చేస్తున్న గౌరీ ధవళవర్ణమును పొంది శివునికి ప్రియమును గొలిపి గౌరి అని ప్రసిద్ధి చెందినది. అనగా గౌరీ అనగా తెల్లని రంగు కలది. గౌరి కాలక్రమములో గర్భము ధరించి గజానన, షడానన కుమారులను కన్నది. ఆగమవేత్తలు ఆ బిడ్డలు బ్రహ్మ విష్ణువులే. వారి పూర్వ అపరాధముల శుద్ధి కొరకు గౌరీ గర్భములో జన్మించారు అని చెబుతారు. ఆ బిడ్డలు తల్లిదండ్రుల ప్రేమలో పెరుగుతూ పరస్పరం ప్రేమగా ఉన్నారు. పార్వతీ పరమేశ్వరులు ఒకప్పుడు వీణానాదముతోనూ మరొకప్పుడు చిత్రలేఖనముతోనూ పొద్దుపుచ్చుతున్నారు. ఒకరినొకరు అలంకరించుకుంటూ విద్యా సల్లాపములు ఆడుకుంటూ చిత్ర విచిత్ర వస్తువులతో ఆడుకుంటూ లోక వృత్తాంతములను చెప్పుకుంటూ విహరిస్తున్నారు. ఒకసారి జలములలో ఈదుచు, ఒకసారి పుష్పములను కోయిచు అనేక విధములైన ఆటలతో అనురాగంతో ప్రేమ సముద్రములో ఊగుచూ హాయిగా ఉన్నారు. వారు మేనకాదేవి చేత పూజింపబడుచు మైనాకుని చేత అర్చింపబడుతూ మేనకా హిమవంతులకు వినోదము చేకూర్చుచున్నారు. గీత నృత్యములతోనూ దాన లీలలతోనూ పాచికలాడుచు
పార్వతీ పరమేశ్వరులు ఆటలు ఆడుచున్నారు. ఒకసారి పార్వతి జూదములో శివుణ్ణి ఓడించి ఆయన ఒడిలో కూర్చుని శివుని శిరస్సుపైనున్న చంద్రరేఖను తన చెవికి పోగుగా అలంకారముగా ధరించినది. సకల చరాచరములకు తల్లిదండ్రులైన ఆది దంపతులు మేరు పర్వతముపై క్రీడలతో వినోదించసాగారు. మార్కండేయునితో నందీశ్వరుడు ఇలా చెప్పాడు: ఏకామ్రనాథుని గృహిణి అయిన ఆ గౌరి పక్వాన్నమును అక్కడి ప్రజలకు పంచిపెడుతూ శివుని సేవిస్తున్నది. ఒకనాడు ఆమె సంధ్యా సమయంలో ధ్యానము చేయుచున్న శివుణ్ణి చూసి తనలో తాను ఇలా వితర్కించుకున్నది: ఈ నా భర్త నా ఇలా కన్నులు మూసుకొని ఏ సౌభాగ్యవతిని ధ్యానిస్తున్నాడో నాకు తెలియటలేదు. పురుషుల మనసులు చాలా మోసపూరితమైనవి. ఎప్పుడు ఎలా మారునో ఎవరికి ఎరుక. నా ఎడల ప్రేమ నటనేమో. నాకు మాయమాటలు చెప్పిన ఇతనిని నమ్మి నేను వంచింపబడ్డాను. ఇతనికి రహస్యముగా నా యందు అభిమానము ఉండవచ్చును. నీ తపస్సుకు నేను మెచ్చాను. నేను నీకు దాసుడను అని పలికిన ఈ చంద్రశేఖరుని చేత మోసపోయాను. స్త్రీలు పరిపూర్ణ ప్రేమస్వరూపిణులు, అమాయకులు. వారు సౌభాగ్యముతో గర్వించడం హాస్యాస్పదము అని యోచిస్తున్న దేవి మనసు ప్రణయకోపముతో కలుషితమైనది. ఆమె ముఖము అగ్నిగోళము వలె ఎర్రబారింది. ఆమె కన్నుల నుండి జాలువారుచున్న కన్నీటి మధ్య ఆమె నేత్రములు నీటితో నిండిన సరస్సులోని పద్మముల వలె ఉన్నాయి. భ్రూమధ్యములో ఉన్న కుంకుమ చెదిరి 2 కనుబొమ్మలపైన వ్యాపించి మన్మథునకు 2 ధనస్సులు ఉన్నాయేమో అన్న భ్రమ కలిగినది. దుఃఖము చేత ఆమె పెదవులు కంపిస్తున్నవి. ఎర్రటి అశోక చెట్టు ఆకుల మధ్య ఉంచబడిన ముత్యము వలె తోచింది. ఎర్రబారిన ఆమె చెక్కిళ్ళు మనలతో తయారైన అద్దము వలె ఉన్నాయి. హృదయ భారము చేత దుఃఖము చేత కంపిస్తున్న ఆమె స్తనములు తుమ్మెదలు లోపల బంధింపబడి ఉన్న పద్మముల వలె అదురుచున్నవి. ఆమెకు తన సౌభాగ్యమును లోపమును కలిగిందని తోచింది. ఈ శివుడు నన్నుగాక వేరొకరిని చింతించుచున్నాడు. నాకు ఇక్కడ ఇంకా ఏమి పని ఉన్నది? నేను వేరొక చోటికి వెళతాను. తపస్సు చేసి మరలా నా సౌభాగ్యమును పొందుతాను. ఇతడు కన్నులు మూసుకొని ఉన్నప్పుడే వెళ్ళాలి. ఇతడు కన్నులు తెరిస్తే మాయమాటలు చెప్పి నన్ను వెళ్ళనివ్వడు. నా పుత్రుల ఎడల గంగకు చాలా ప్రేమ. ఆమె వారి బాగోగులు చూసుకొనును. శివుడు వారిని స్మరింపడు అని నిశ్చయించుకుని ఏ వైపుకు చూడకుండా ఆమె వెళ్ళిపోయింది. ఆమె వెంట రావద్దన్న పార్వతీదేవి చెలికత్తెలు అయిన చలావతి, మాల్యవతి, మాలిని, విజయ, జయలు ఆమెను వెంబడించారు. ఆ దేవి ఎన్నో అరణ్యములు, కొండలు, నదులు, సరస్సులు, నగరములను దాటుచూ వెళ్ళసాగింది. గౌరి సహ్యపర్వత పాదముల సమీపములో విహరిస్తూ ద్రావిడ దేశంలో గల శక్తి నదిని దాటిన తరువాత విజయతో ఇలా అంది: విజయ, ఎదురుగా అంత అరుణవర్ణముగా ఉంది. 8 శిఖరములతో ఉన్న ఒక పర్వతము చాలా మహాత్మ్యము కలదిగా ఉన్నది. ఆ కొండలో ఎన్నో తపస్సుల ఆశ్రమములు ఉన్నట్లున్నాయి. అవి ఎంతో ప్రశాంతముగా పవిత్రముగా ఉన్నాయి. అక్కడికి వెళ్ళి అవి ఏమిటో చూద్దాం అంటూ సఖులతో మాట్లాడుచున్న పార్వతి ఆ కొండ ప్రక్కన ఉన్న ఒక ఆశ్రమమును చూపినది. ఆ ఆశ్రమంలో సాలెపురుగులు చక్కని గూళ్ళు అల్లుచున్నవి. ఆ గూళ్ళనే వస్త్రములుగా సమర్పిస్తున్నాయి. మొసళ్ళు తామర తూళ్లను సమర్పిస్తున్నాయి. గుంట నక్కలు వడ్ల ధాన్యమును ఎగురుచున్న చేపలకు ఆహారముగా ఇస్తున్నాయి. చమరీ మృగములు తమ తోకల రోమములను ఆడించి ఆశ్రమ భూమిలోని ధూళిని చిమ్మివేయుచున్నవి. అడవి దున్నలు తమ కొమ్ములతో భూమిని చదును చేస్తున్నాయి. కోతులు ఫలపుష్పములను తీసుకొని వస్తున్నాయి. ఎలుగుబంట్లు తెనెతుట్టలను తీసుకొని వస్తున్నాయి. వరాహములు స్నానమునకై మట్టిని తెస్తున్నాయి. ఆ ఆశ్రమంలో నివసించే ఋషులను ఈ విధముగా జంతువులు సేవిస్తున్నాయి. పరస్పర విరోధము కల కాకులు, గుడ్లగూబలు, చిలుకలు, గద్దలు, లేళ్ళు, పులులు, సింహములు, ఏనుగులు, ఎలుకలు, పిల్లులు ఆ ఆశ్రమములో విరోధ భావములు లేకుండా సంచరిస్తున్నాయి. అక్కడ హోమములోని ద్రవ్యముల సువాసనను మోసుకుని పావనమైన పొగ గాలిలోకి ఎగిరిపోవుచున్నది. గుడ్లగూబలు శతరుద్రీయమును, కాకులు స్తోత్రములను పఠిస్తున్నాయి. శుకసారికలు అనగా చిలుక గోరువంకలు సామగానము చేస్తున్నాయి. గోవులు వ్యాఘ్రములు కలిసి సంచరిస్తున్నాయి. ఏనుగులు తమ తొండములతో కొలను నీటిని తెచ్చి వృక్షముల మొదళ్లలో పోస్తున్నాయి. ఆ ఆశ్రమ ప్రాంతములో ఒక శుభ్రప్రదమైన ప్రదేశములో తపస్సు చేస్తున్న ఒక మహనీయుని పార్వతి చూసినది. ఆ మహర్షి 7 ఆకులున్న ఒక వృక్షము క్రింద పులి చర్మము మీద దర్భాసనము వేసుకుని దానిపై వీరాసనంలో కూర్చున్నాడు. అతని దేహము భస్మము వలె తెల్లగా ఉన్నది.
ఎర్రని రంగు జటలతో చుట్టబడి ఉన్నది. శరత్కాలంలో మేఘము కదలకుండా ఉండి అందులో మెరుపు మెరిస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. దృష్టిని నాసాగ్రమంలో నిలిపి పెదవుల కదలికతో ఉపాంశువుగా మంత్రమును జపిస్తూ చేతిలో రుద్రాక్షమాలను తిప్పుతూ ఆ మహర్షి సంధ్యాకాలములో పర్వత శిఖరము వలె వెలుగుచున్నాడు. అరిషడ్వర్గములను జయించుటకు సిద్ధము చేయబడిన ఎండమావి వలె 3 పేటలుగా జంధ్యములు ధరించి ఉన్న ఆ మహర్షిని పార్వతీదేవి భక్తితో సమీపించింది. అతని చేత అర్ఘ్య పాద్యాదులు అర్పించబడి పార్వతి ఆ మునిని ఈ విధంగా ప్రశ్నించింది. ఓ మహనీయ, ఇది ఏమి ప్రదేశము? తామెవరు? దయ ఉంచి నాకు తెలియజేయండి. ప్రదేశము అరుణాచలమని, తాను గౌతముడు అని ఆ మహర్షి తెలిపాడు. విజయ మొదలైన సఖుల చేత ఆమె పార్వతి అని తెలుసుకొని ఆమెకు అనేక నమస్కారములు చేసి తన పర్ణశాలకు ఆమెను తీసుకుని వెళ్ళాడు. గౌతముడు గౌరికి కందమూల ఫలములతో ఆతిథ్యమొసగి జగత్తుకు శుభము చేయుటకు ఆమె చేయబోవు తపస్సుకు సమ్మతి తెలిపాడు. అరుణాచలం యొక్క ఆవిర్భావం మహిమలను గౌతముడు ఆమెకు వివరించాడు. శోణాద్రికి తూర్పు దిక్కున స్థలేశ్వరము అనే స్థలములో శివుడు జ్యోతిర్లింగత్వమును పొందాడు. బ్రహ్మ, విష్ణువు తదితర దేవతల నివాసము వలన తనకు ఏకాంతం లభించలేదని, ఈ పావనమైన అరణ్య మధ్యంలో ఉన్న ప్రవాళ పర్వతం ఏకాంత వాసమునకు తపస్సుకు అనుకూలమని గౌతముడు పార్వతికి చెప్పాడు. తన ఆశ్రమంలో నివసిస్తూ తపస్సు చేసుకుంటే తాను ఆమెకు అన్ని విధాలుగా సహాయము చేస్తాను అని గౌతమ మహర్షి ఆమెకు ఆశ్రయం ఇచ్చాడు. ఇది అరుణాచల మహాత్మ్యం 18వ రోజు పారాయణం సంపూర్ణం.